ప్రకాశ్రావుపాలెం. ఇది నేడు కనిపిస్తున్న సుందర ప్రకాశ్రావుపాలెం గ్రామం. ఒకనాడు సగటు పల్లెలలాగానే అసౌకర్యాలతో నిండి ఉండేది ఈ గ్రామం. కాని నేడు సకల సౌకర్యాలతో పల్లెకు పోదాం రండి అని పట్టణ నగరవాసులను సైతం ఆకట్టుకునేలా మార్పు చెందడం వెనక ముళ్లపూడి బాపిరాజుగారి సహకారం, దిశానిర్దేశం, ఎద్దనపూడి బ్రహ్మరాజుగారి సంకల్పం, దాతృత్వాలే కారణాలు అన్నది తిరుగులేని సత్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేనిచోట భాగ్యం ఉండదు. స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దితేనే పల్లెకు అందం, అర్థం. ఇంటింటా ప్రతి ఇంట మరుగుదొడ్డి నిర్మాణంతో తమ వంతు పాత్ర నిర్వహించి ఓడిఎఫ్ గ్రామంగా గుర్తింపు సాధించారు. వీధి వీధిన చెక్కుచెదరని సీసీ రోడ్లతో పల్లెవాసులకి చక్కని సౌకర్యాన్ని కల్పించారు. పల్లెకు పచ్చని చీర కట్టినట్టు ప్రకృతిమాత ఆశ్చర్యపోయేలా పచ్చని మొక్కలను పెంచారు. స్వంత ఇల్లు లేని నిరుపేదలకు ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా పక్కా ఇళ్లను సాధించారు. ఇళ్ల స్థలాలు కూడా లేని బీదల ఇంటి స్థలం కోసం భూమిని కేటాయించి యుద్ధ ప్రాతిపదికన చదును చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. డంపింగ్ యార్డుని అందంగా తీర్చిదిద్ది గ్రామంలోని తడీపొడి చెత్తలను సేకరించి తరలించేందుకు బ్యాటరీతో నడిచే అధునాతన వాహనాలను సమకూర్చారు. మురుగన్నది కానరాకుండా గ్రామమంతటా అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేశారు. అంతేకాదు, పేద పిల్లలు, పేద గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారానికి, మానసిక వికాసానికి కేంద్రాలైన అంగన్వాడీ భవన నిర్మాణానికి 4 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. విద్యార్థుల కోసం పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటు, క్రీడా మైదానాలను అభివృద్ధిపరచడం, విద్యార్థులకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుగారు అందించిన నిధులతో పాటు 1,14,000 రూపాయల విరాళాన్ని అందించి విద్యార్థుల కోసం బెంచీలు ఏర్పాటుచేశారు. హైస్కూల్ నుండి కంబాలమ్మ చెరువు వరకు రోడ్డు విస్తరణ కోసం 2 లక్షల రూపాయలను వెచ్చించారు. విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడమే కాక ల్యాండ్ లెవలింగ్ కోసం 1,00,000 రూపాయల స్వంత డబ్బును వెచ్చించారు. కంబాలమ్మ చెరువును ఉపాధి హామీ నిధులతో పుడికతీత వంటి పనులను పూర్తిచేసి చెరువుగట్టును 30 అడుగుల మేర వెడల్పు చేసి అబ్బురపరిచేలా రహదారిని, ఇరువైపులా మొక్కల పెంపకం కోసం 3 లక్షల రూపాయల స్వంత నిధులను కేటాయించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పాడుబడిన కన్నెచెరువు అభివృద్ధికి ప్రభుత్వ నిధులతో పాటు 30 లక్షల రూపాయల స్వీయ సంపదనను వెచ్చించి వాకింగ్ ట్రాక్, పచ్చని చెట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది తిరుగులేని దాతృత్వాన్ని చాటుకున్నారు ఎద్దనపూడి బ్రహ్మరాజుగారు. మాకు రోడ్లు కూడా మహానుభావుడు బాపిరాజు గారు కూడా మాకు మా ఊరు చాలా సహకారం చేశాడు. ఆయన వల్ల కూడా మాకు ఎంతో సహకారం జరిగి ఎన్నో రోడ్లు ఇప్పుడు అండర్గ్రౌండ్ లైన్లు కూడా వేస్తున్నాం. 3 వంతులు అయిపోయింది, 1 వంతు ఉంది, అది కూడా వేసేస్తున్నారు. దాని గురించి ఇంత డెవలప్మెంట్ అసలు ఎప్పుడు మేము చూడలేం. ఇంకో యుగంలో వచ్చి పుట్టినట్టు ఉంది నాకు ఇప్పుడు. రైతు రుణం మాఫీ, ఎన్టీఆర్ జలసిరితో సాగునీటి సౌకర్యం, రక్షిత మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్, 1,00,000 రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంక్, పంట పొలాలకు రోడ్డు, ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మరాజుగారి సేవా నిరతికి ఎన్నో నిదర్శనాలు. మా ఆయనగారు మేము ఇల్లు కట్టుకుంటుంటే కరెంట్ షాక్ కూడా చనిపోయాడండి. నాకు 2 అబ్బాయిలండి. మా పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. సగంలో చదువు ఆగిపోద్ది అనుకున్నామండి. కానీ మా ఊరు ప్రెసిడెంట్ గారు బ్రహ్మరాజు గారు వల్ల మా ఆయన చంద్రన్న బీమా అందిందండి. అది లేకపోతే మేము బేకారోళ్ళమేనండి. కూలి పని చేసుకుని బతికించాలండి. పిల్లలకి ఆసరా లేదనుకున్నాడికి మా ఊరు పెద్దలందరూ నాకు ఆ చంద్రన్న బీమా వల్ల నేను ఒక ఇంటి వైపు పోషించుకోగలుగుతున్నానండి. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ జై హింద్, జై జన్మభూమి.